హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు వచ్చేసి అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి మనకి పంచాయతీ రాజ్ శాఖ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇందులో వచ్చేసి మీకు క్లర్క్ లెవెల్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ తీశారు. జస్ట్ ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్ చూసి మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వీడియోలో వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి వీడియోని వచ్చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. చెప్పాను కదా గైస్, వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం మనకు విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ముందుగా మీరు చెక్ చేసుకున్నట్లయితే ఈ జాబ్ యొక్క వాకిన్ ఇంటర్వ్యూ చెక్ చేసుకున్నట్లయితే మనకి ఈ మంత్ 31st మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారనమాట. ఇందులో 2 కేటగిరీ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మనకి జూనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ అనమాట. అండ్ సెకండ్ చూసుకున్నట్లయితే మనకి డేటా ఎంట్రీ అసిస్టెంట్ అనమాట. ఇవి వచ్చేసి 2 పొజిషన్స్ అయితే ఉన్నాయి. అలాగే జూనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ వచ్చేసి 4 పొజిషన్స్ ఉన్నాయి. జూనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్కి అయితే పర్ మంత్ శాలరీ చూసుకున్నట్లయితే మీకు 25,000 శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీకు డేటా ఎంట్రీ అసిస్టెంట్కి వచ్చేసి 15,000 శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు పర్ మంత్ వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి పూర్తిగా డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్లయితే మనకి డిజైనేషన్ వచ్చేసి మనకి జూనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ అనమాట. ఓకేనా. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి మనకి టోటల్ 4 ఉన్నాయి. ఇందులో ఓబీసీ వాళ్ళకి వచ్చేసి ఒక పోస్ట్ కేటాయించారు. యూఆర్ వాళ్ళకి వచ్చేసి 3 అయితే కేటాయించారనమాట. పీడిఎఫ్ కాంటాక్ట్ వచ్చేసి మనకి 6 months అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఎంటెక్, ఎంఎస్సి, బీటెక్ ఎనీ కంప్లీట్ చేసినా మీరు సరిపోతుంది, మీరు అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్ వచ్చేసి మనకి వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ జిఐఎస్ అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్ ఇన్ సాఫ్ట్వేర్ అనమాట. ఓకేనా గైస్. ఏజ్ లిమిట్ చెక్ చేసుకున్నట్లయితే మనకి మినిమం ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 18 years అనమాట. మ్యాక్సిమం ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 30 years అనమాట. పర్ మంత్ శాలరీ చెక్ చేసుకున్నట్లయితే మీకు 25,000 శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా గైస్. అలాగే మనకి డేటా ఎంట్రీ అసిస్టెంట్కి వచ్చేసి మనకి 6 months ఉంటుంది. దీనికి కూడా నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి 2 పొజిషన్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు 12th అనమాట. అంటే మీకు ఇంటర్ లేదా మీరు 10th పాస్ అయినా సరిపోతుంది అనమాట. ఇవి రెంట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకి డేటా ఎంట్రీ అయితే మనకి వచ్చి ఉండాలి. ఓకేనా గైస్. అలాగే మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమం ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 18 years అనమాట. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 25 years అనమాట. రెమ్యూనరేషన్ చూసుకున్నట్లయితే పర్ మంత్ వచ్చేసి 15,000 శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా గైస్. ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్లయితే మనకి వాకిన్ ఇంటర్వ్యూ అడ్రస్ వచ్చేసి చూసుకున్నట్లయితే వికాస్ ఆడిటోరియం, ఎన్ఐఆర్ డిపిఆర్ రాజేంద్ర నగర్ అనమాట, హైదరాబాద్ వచ్చేసి లొకేషన్. అలాగే మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి బిలో 11:30 AM అయితే మీకు కంప్లీట్ అవ్వాలి. ఓకేనా గైస్. అలాగే మీ యొక్క రిటర్న్ టెస్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ అయిన తర్వాత మీకు కండక్ట్ చేస్తారు సేమ్ డేలో వచ్చేసి. మీరు వచ్చేసి మీ యొక్క ఒరిజినల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అలాగే మీ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అనేవి మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే మీరు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీ యొక్క రెజ్యూమ్ అలాగే మీ యొక్క కాపీ ఆఫ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఆఫ్ ఇంటర్వ్యూ అనమాట. ఓకేనా గైస్. ఇవి వచ్చేసి మీకు నోటిఫికేషన్ అనమాట. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీకు కింద నీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తున్నాను, వెళ్ళైతే అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అక్కడి నుంచి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా గైస్. ఓకేనా. ఇది వచ్చేసి ఈరోజు వీడియో అనమాట. వీడియో నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.